మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 6, 7 2 రోజుల పాటు అన్ని కలెక్టరేట్ల ముందు నిరాహార దీక్షలు చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆగస్టు 6, 7 తారీఖులలో నిరాహార దీక్షలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయించిన ప్రకారంగా ఇవాళ సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షలు కూర్చోవడం జరిగింది. మాకున్నటువంటి గత సంవత్సర కాలం నుండి కోడిగుడ్డ బిల్లులు రాక అప్పులు చేసి ఇవాళ మధ్యాహ్న భోజనం పిల్లలకు నాణ్యమైన తిండి పెడితే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల నెలకు బిల్లులు చెల్లించక మాకున్నటువంటి కనీస వేతనాలు అమలు చేయక ఇలా కార్మికులకు ఒక్కొక్కరికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లిస్తుంది 600 జీతం. ఈ 600 జీతంతో వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మా దీక్షల దగ్గరికి వచ్చి మీకు 10,000 రూపాయల జీతాన్ని అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతున్నా మా సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి మేము దీక్షలకు వెళ్ళడం వచ్చింది. ఈ దీక్షలతో కాకుండా రేపు ఇంకా సెప్టెంబర్ 1వ తారీఖు నుండి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వంటలు బంద్ చేసి ఎన్ని రోజులైనా పర్వాలేదు సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ సిలిండర్లు ఇచ్చినటువంటి గౌరవనీయుల కలెక్టర్ గారు ఇవాళ వంట పాత్రలకు వచ్చినటువంటి మన జిల్లాకు 55,70,000 రూపాయలు వంట పాత్రలకు వస్తే గౌరవనీయులైన కలెక్టర్ గారు ఆ డబ్బులు సిలిండర్లకు పెట్టారు. మరి సిలిండర్లకు పెట్టిన తర్వాత ఇక్కడ వంట పాత్రలు లేవు. ఈ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వంట పాత్రలు ఇచ్చి మన జిల్లాలో సిలిండర్లు ఇవ్వండి. మరి సిలిండర్లు బుడ్లు ఇచ్చింది కానీ పొయ్యిలు ఇవ్వలేదు. మళ్ళీ ఆ బుడ్లు సుతం మేము నింపుకోవాలని చెప్పి అక్కడ మళ్ళీ అధికారుల ఒత్తిడి. ఇవాళ మేము నింపుకుని లేదు, సిలిండర్లు ప్రభుత్వమే సప్లై చేయాలి, లేకపోతే సిలిండర్లు అయిపోయిన తర్వాత అవి మూలకేస్తాం, ఆ సిలిండర్ మీద వండే పరిస్థితి లేదని చెప్పి మేము ప్రభుత్వానికి అల్టిమేటంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ వంట పాత్రలు ఇవ్వాలి, మాకు కనీస వేతన చట్టం అమలు కావాలి, ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 10,000 జీతాన్ని అమలు చేసి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారానికి 3 సార్లు కోడిగుడ్డు పెట్టాలంటే ఒకసారి కోడిగుడ్డు పెడితే 54,200 వాళ్ళ కనీసం పెన్షన్ సౌకర్యం